పేరెంట్స్ పిల్లల్ని సరిగ్గా పెంచాలనే బాధ్యత మీకు లేదా? ఉంటే బెస్ట్ పేరెంటింగ్ స్టైల్ ఏంటో తెలుసుకుందాం. ఊహించుకోండి, మీ పిల్లవాడు ఎగ్జామ్లో కాపీ కొట్టాడని స్కూల్ నుంచి బయటికి పంపారు. రియాక్షన్స్ ఏంటి? నంబర్ 1, కోపంతో గొడవ చేస్తారు, చెడామడా తిట్టేస్తారు. బాస్ పేరెంటింగ్. అన్నీ కంట్రోల్ చేయాలని చూస్తారు. పిల్లల వీక్నెస్ పైన ఎక్కువగా ఫోకస్ అంతా ఉంటుంది. పిల్లలకు ప్రేమ కనిపించదు, మీ శిక్షే కనిపిస్తుంటుంది. ఇటువంటి పిల్లలు ఎదురు తిరుగుతారు. సెకండ్ టైప్, మీ స్కూల్లో జాయిన్ చేయడం వల్లే మా పిల్లవాడు ఇలా తయారయ్యాడండి, టీచర్ని నిందిస్తారు. పిల్లవాడు తప్పని తెలిసినా వెనకేసుకొస్తారు. ప్యాంపరింగ్ స్టైల్. సో అధికారభం వల్ల అతి స్వేచ్ఛనిస్తారు. మెచ్యూరిటీ లేని డెసిషన్స్ తీసుకుంటారు. నాకు అన్నీ తెలుసనే అహంకారం, ఎవరి మాట వినరు. థర్డ్ టైప్, మీరు ఏమీ అనరు. ఇక్కడ పిల్లల ఫీలింగ్స్ని, కోరికలను మీరు గుర్తించలేరు. సో పిల్లల్లో 2 రకాల బిహేవియర్ని చూడొచ్చు. 1, రెస్పాన్సిబిలిటీ లేని పిల్లలు అవుతారు, బ్యాడ్ హ్యాబిట్స్కు లోన్ కావచ్చు. ఇంకొకటి, పేరెంట్స్లా కాకుండా స్వయం కృషితో పట్టుదలతో పైకి వస్తారు. విచ్ ఇస్ ద బెస్ట్? కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్.